భారతదేశంలోనే అంత పెద్ద క్రిమినల్ లేడని నేను చెప్పలే. ఏదో తెలుగులో వస్తుంది, హిందీ మీడియా అంటే భారతదేశం అత్యంత ప్రమాదకరమైన చోట్ల కడతాను నాకు. ప్రపంచం భారతదేశంలో ఇటువంటి లేడని నేను చెప్పలే. నేషనల్ టీవీ చెప్తా ఉంది, నేను చెప్పలే. క్రిమినల్ గురించి మాట్లాడబట్టి ఏం మాట్లాడాలిగా? బిడ్డ చెప్పా, అల్లుడు చెప్పా, ఏందా చెప్పేది దాని గురించి? మేము అది ఏదో వర్గాలు జరిగినాయి, గొడవ జరిగింది, దాన్ని మేమంతా బాధపడుతున్నాము. జరగకూడదు సగం జరిగింది. దాన్ని ఇంత హైలైట్ వర్షాలు పడలేదా, ప్రజలు ఇబ్బందులు ఉండా, దాని గురించి మాట్లాడావంటే అది అర్జునుడికి వచ్చాడు ఆయన. పోయి ఆడితే పాప ఆయన పోయి పిచ్చుకుపోయి చదనం తీసుకొచ్చిపోయి నీళ్ళు వస్తాయి, టెంకాయ ఉంటాయి. పోయి నువ్వు ఒక టెంకాయ ఉండాల్సింది. రైతులతో బాగుపడతారు, రైతులు ఇన్పుట్ కావాలని అడుగు. దీనిల కోసం ముఖ్యమంత్రి వచ్చేది క్వశ్చన్ అంటే కన్స్ట్రక్టివ్గా ఉండాలా, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉండాలా, డెవలప్మెంట్ గురించి మాట్లాడాలి వచ్చినవాడు. ఇక్కడ హత్య జరుగుతానికి పోయేదే. ప్రతి శుక్రవారం ఎందుకు పోతున్నాడు ఆయన? ఏసీబీ కోర్టు పోకూడదని ప్రతి శుక్రవారం ఏదో ఒక ప్రోగ్రాం పెట్టుకోవడం. నేను వినుకోవడం పోయినా, ఆ ఇన్సిడెంట్ జరిగింది. అది ఇన్సిడెంట్ సెక్సువల్గా జరిగింది నాకు తెలుసు. నేను స్పాట్లో పోయినా. నేను ఆ రోజు పార్టీ ఆఫీస్ చూస్తే నేను చక్కగా వినుకోవడం పోయినా. ఇంకా వాళ్ళ క్షేమం పెట్టారా ఏం జరిగిందని నేను పోయినా కూర్చున్నా. ముస్లిమ్స్ గురించి మాట్లాడితే అన్న ఎందుకు లేదా జరిగింది ఆడపిల్లల విషయము, ఎందుకు బయట పెట్టాలా, ఏదో అది ఎప్పటి నుంచో ఉంది గొడవ. ఇక అప్పుడు పీలపడం కొట్టుకొని తెచ్చారు, మళ్ళీ ఈ పీలపడం తీసి వచ్చినాడు. ఇలా గొడవ జరిగింది అంటే నేను కూడా సైలెంట్ అయిపోయాను. ఎందుకు ఆడపిల్ల విషయం పెట్టాలా, అది ఎందుకు జీవితం నాశనం చేయాలని. దాని గురించి ముఖ్యంగా ఆయన వస్తాడా? ఆడపై అమ్మమ్మడి వచ్చిందే, మీకు పడిందా లేదా, ఇవే అడిగేది. రాష్ట్ర అభివృద్ధిలో కొడతా ఉంది చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత. దాని గురించి నీవు ఆలోచించి ఒక కార్యకర్తలు మనం చేసాం. నిన్నగాక మొన్న ఈయన రివ్యూ చేసిన డిపార్ట్మెంట్, నేను నా డిపార్ట్మెంట్ రివ్యూ చేశాను. ఒక రూపాయి మైనార్టీల కోసం ఏమైనా ఇచ్చినావా? ఒక పైసా మీరు ఎన్ని ఉండాలి సాక్షులు అంతా మనం ఇచ్చిన తప్ప నుంచి ఒక ఏడాది ఇచ్చినాడా? అక్కడ కంపౌండ్ వాళ్ళు కానీ, ఒక మసీదు కానీ, ఒక చర్చికి కానీ, ఒక షాదీఖానా కానీ ఏమైనా ఇచ్చినాడా? మనం ఇచ్చిన డబ్బులే రిలీజ్ చేయలే. 5 ఏళ్ళు గడిచిపోయింది, ఒక్కరికి పలకరి చేయలే. దీనికి ఈ పని కోసం వచ్చినావా? అబ్దుల్ సలాం చచ్చిపోయా. ఎందుకు చచ్చిపోయా? అప్పుడు పోలీసులు అరెస్ట్మెంట్ చేశారు. ప్రతిరోజు పోయేది, మన ఇంటికి పోయేది, మన పాప ఆడపిల్ల ఉంటే వాడు పారిపోతే ఆ అమ్మాయిని అరెస్ట్ చేయడం. అరెస్ట్ చేస్తుంటే ఆ అమ్మాయి ఉండి నేను బతకలేను, నాతో కాదు ఈ పోలీసుల వేధింపులకు, ఇద్దరు తాగి వెళ్దాము అంటే నువ్వు రావడం ఎందుకు, అందరూ వస్తే పోతారు చెప్పి అందరూ వస్తే అది వాస్తవం. అది వాడిని ఇప్పుడు పట్టుకోవాలా? మీ దగ్గరే ఉన్నాడు. ఇప్పుడు ఈ సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇది తిరిగి వృత్తిని గురించి మాట్లాడు. చంద్రబాబు ఈ పని చేయలేదని అడుగు, మనం ఏం చేయలేదు. చంద్రబాబు గారు మాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, మీరు ఎక్కడ కూడా గొడవలు పెట్టుకోకండి, మనము ప్రతీకార చర్యలు పోవద్దు, జరిగిన సంఘటనలు జరిగిపోయినాయి, మనం శాంతియుతంగానే మనం ప్రజల దగ్గరికి పోవాలా. మనం ప్రజలకు వాగ్దానాలు చేసి వచ్చాం, ఎన్నో వాగ్దానాలు చేసాం, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఆ కార్యక్రమాలు మీరు బాధ్యత కానీ మనకు ఇటువంటి కార్యక్రమాలు వద్దు, హత్యా రాజకీయాలు దూరం అని చెప్పడం జరిగిన సంఘటన దురదృష్టకరం అందరం చెప్తా ఉంటాము. దాన్ని మనం సమర్థిస్తున్నామా? కాబట్టి ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మహానుభావ నీ అంత క్రిమినల్ లేడీ నేను చెప్పలే. ఆ టీవీలో చూసా, అది సౌండ్ అంటా బెటర్ అయినా అందరు వింటారు. భారతదేశం ఎవడు లేడు అటు రాసినారే, కానీ ఏమి మీడియానా? హిందీ నేషనల్ మీడియా అది. ఇంత డేంజరస్ ఫిల్ ఎవడు లేడని రాశారు. ఎంత డబ్బు సంపాదించాడు చెప్పురా? వాళ్ళు వినాలి కదా, మేమే చెప్పినామని చెప్పకూడదా? పెద్ద క్రిమినల్ లేడని చెప్తుంటే వాళ్ళ అనాలిసిస్ చేసినారు మీడియా వాళ్ళు, అనాలిసిస్ చేసి చెప్తున్నారు దేశంలో ఎవడు రాండి ఆయన క్రిమినల్ ఎక్కువ అని. అది కావాలని అందరికి పంపిస్తున్నాడు. అందరు వినండి, జగన్మోహన్ రెడ్డి కూడా పంపేయండి. ఆయన వాళ్ళు యూట్యూబ్లో పెట్టారు జగన్మోహన్ రెడ్డి కూడా. ఆయన నేను వినాలి కదా బాబు, ఏమమ్మా? కాబట్టి అవన్నీ పంపేయండి, తెలుస్తాయి. కాబట్టి మాకన్నా ఎక్కువ రాజశేఖర్ గారి కాన్స్టిట్యున్సీ. ఇంతకుముందు 5 సార్లు నేను కూడా అక్కడ రిప్రజెంట్ చేశా. నాకు కూడా సంబంధాలు బాగా ఉన్నాయి ఆ కుటుంబంతో. పెద్ద కుటుంబం ఆ రోజుల్లోని. కొద్ది వాళ్ళకి చితికిపోయేది మధ్యలో నాకు బాగా సాయం చేసిన వాళ్ళు కానీ, వాళ్ళ పెద్దనాయన కానీ, ఇంకా పెద్దనాయన కానీ, బుడ్డ సీతారామరెడ్డి వాళ్ళ పెద్దనాయన బాగా, నా తండ్రి రామచంద్రరెడ్డి బాగా చేసినప్పుడు, బుడ్డారెడ్డి వాళ్ళ పెద్దనాయన బాగా చేసినప్పుడు, పెద్ద బస్సిరెడ్డి, చిన్న బస్సిరెడ్డి అంతా బాగా చేసిన కుటుంబం. నాకు పెద్ద రైతు కుటుంబం అది.
సంఘటనలు జరిగినాయి, మేమే దాన్ని సమర్థించడం లేదు. కాబట్టి ఇవి జరిగేదాన్ని మేము సమర్థించడం లేదు అనే చెప్తున్నాం. దాని గురించి ఈయన ఎందుకు రావాలా? మరి వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు, దానికి సమాధానం చెప్తే నేను మీకు అందరికి సమాధానం చెప్తా. మీడియా వాళ్ళు రాసిన దానికి అందరికి పంపించావా? సరే చేయి మొత్తం అది అంతకని కదా. కాబట్టి దయచేసి ఈ విషయాల గురించి ఇంత మర్చిపోయి మనం అభివృద్ధిలో పోవాలా. ఎంతో వాగ్దానాలు ఇచ్చి వచ్చాము. ఆగస్టు 15వ తేదీ నుంచి బస్సు కూడా ఆడబిడ్డలు కూడా బస్సు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు చెప్తా ఉన్నారు. మనం కూడా సూపర్ 6లో కూడా చెప్పినాం. మనం సూపర్ 6లో చెప్పిన కార్యక్రమాన్ని డిఎస్సీ మొట్టమొదటిసారి పెడితే కదా. ఎవరు పెట్టాడా? ఎప్పుడైనా పెట్టావా? డిఎస్సీ పెట్టావా? వాలంటరీ వ్యవస్థను పెడితే 5,000 జీతం 4,000 జీతం ఇస్తే ఎవరు చేయాలి వాళ్ళకు? అన్న క్యాంటీన్ పెడుతున్నాం, వీధులకు అన్నం పెట్టాలి కదా. ఎత్తేసే ఆయన అవన్నీ చాలా ఉన్నాయి. ఆయన చెప్పకూడదని చెప్తే కదా నేను. అదేం చెప్పేసి నేను చెప్పినా, పవన్ చెప్పినాడు అది. కాబట్టి ఇప్పుడు రాజశేఖర్ గారు చెప్తారు. చాలా కార్యక్రమం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నంద్యాలకు వచ్చి మాట్లాడినటువంటి విషయాలందరినీ గుర్తు చేస్తా ఉంటే దయ్యాలంతా కూడా వేదాలు వదిలించినట్టుగా ఉంది. ఈరోజు ఒక కుటుంబంలో 2 కుటుంబాలలో వ్యక్తిగత కక్షలతో హత్య జరిగితే ఆ హత్యను కూడా ఈరోజు కేవలం రాజకీయ హత్యగా చిత్రీకరించి తన రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి ఈరోజు వచ్చి అనేకమైన ఆరోపణలు చేస్తూ అటు మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారిని మరియు లోకేష్ బాబు గారిని దీంట్లో కూడా ముద్దాలుగా చేర్చాలంటున్నారు. మరి ఒక్కసారి మేము ప్రజలందరినీ కూడా అడుగుతా ఉన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం. రాష్ట్రంలో జరిగిన మొత్తం 2,686 హత్యలు జరిగినాయి మీ యొక్క 5 ఏళ్ల కాలంలో. ఈ 2,686 హత్యలలో మీకు ముద్దాయిలుగా చేయాలని కూడా మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి గత ప్రభుత్వంలో మీరున్నప్పుడు ఎన్నో రాజకీయ హత్యలు చేసి ఈ రాజకీయంలో ఈ యొక్క తెలుగుదేశం పార్టీని ఆ రోజు బంగాళాఖాతంలో కలపాలి, భూస్థాపితం చేయాలని చెప్పి నువ్వు మాట్లాడిన మాటలు ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నారు. కేవలం ఆ రోజు మీరు అన్నారు మళ్ళీ వైనాట్ 175 అని చెప్పినప్పుడు ప్రజలు కేవలం 11 మందికే మీకు పెట్టి ఈరోజు ప్రజలు బుద్ధి చెప్పిన తర్వాత కూడా కేవలం 60 రోజులు కూడా కాలే, 60-65 రోజుల్లోనే ఎక్కడో జరిగిన 36 హత్యలు జరిగినాయని చెప్పారు మీరు. మరి మా నాయకుడు అసెంబ్లీ సాక్షిగా సవాలు విసిన్నాము. ఎక్కడ ఎవరు హత్యలు జరిగాయో పేర్లు లిస్ట్ ఇవ్వమంటే జవాబు చెప్పలేకుండా అసెంబ్లీకే రాకుండా పారిపోయినటువంటి మీరు, మీకు ఒక రాజకీయ మాజీ ముఖ్యమంత్రికి కూడా అనర్హుడు అని చెప్పి చెప్తా ఉన్నా. ఎందుకంటే ఆ అసెంబ్లీ నుంచి నువ్వు పారిపోయినావు. ఆ రోజు మేము ఛాలెంజ్ చేశాము. ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 30 హత్యలకు పైన జరిగాయని చెప్పినప్పుడు ఛాలెంజ్ చేశాము. ఆ వివరాలు ఇవ్వండి అని నువ్వు చెప్పలేకుండా పోయావు. కేవలం ఈ యొక్క పినతండ్రి చనిపోతే కూడా దాన్ని కూడా రాజకీయంగా మా మీద రక్త చరిత్ర నారాసుర హరి రక్తం అని చెప్పినోడివి ఈరోజు వచ్చి నువ్వు ఈరోజు వేదాలు వదిలిస్తుంటే ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మేము ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, ఈ జీవితం అంతా మీ కుటుంబ జీవితం అంతా కూడా రక్త చరిత్రే. రక్త చరిత్ర కలిగిన ఒక నాయకుడు ఈరోజు మా నాయకుడిని చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ బాబు గారి గారిని విమర్శించే హక్కే లేదు మీకు. మీ చరిత్ర వైఎస్ఆర్ పార్టీ చరిత్ర అంతా రాజకీయములకు వచ్చిన మొదటి రోజు నుంచే హత్యలు చేయిస్తూ ఎక్కడ ఎన్నికలు జరిగినప్పుడు కూడా పంచాయతీ బోర్డు ఎన్నికలు కానీ స్థానిక సంస్థ ఎన్నికలు జరిగినప్పుడు ఎక్కడి వారిని వాళ్ళ మీద హత్యలు చేస్తాము బెదిరించుకుంటూ తర్వాత దౌర్జన్యాలకు పాల్పడి చేసినటువంటి వ్యక్తివి నువ్వా ఈరోజు మాట్లాడేది మా గురించి, మా తెలుగుదేశం పార్టీ గురించి, మా నాయకుడు చంద్రబాబు గురించి, లోకేష్ బాబు గురించి కూడా చెప్తా ఉన్నాం. ఈరోజు మా మీద చెప్పావు, మొట్టమొదటిగా బీసీలను హతమార్చావు. ఈరోజు దాదాపుగా బీసీలను 300 మందిని, ఎస్సీలు 192, ఎస్సీలు 58, మైనార్టీలు 11, మహిళలు పార్టీ కార్యకర్తలు 79 మంది, ఇలా ఎన్ని పడితే అన్ని వేల మందిని చంపించినావే. మేము ఛాలెంజ్ చేసిన రోజు నువ్వు ఏ రోజున వస్తావా? ఈరోజు మేము అడిగే నీ యొక్క ఛాలెంజ్ ఎప్పటికైనా మేము స్వీకరిస్తాం. మేము ఇన్ని హత్యలు జరిగినాయి. ఈరోజు మా అందరి మీద ఇక్కడ పైన ఉండేటువంటి అందరి మీద కూడా అక్రమ కేసులు పెట్టావు, రౌడీ సీట్లు ఓపెన్ చేయించావు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టావు.
నీకు పరిపాలన కూడా చేత కాని వాడివి, ఈరోజు అసెంబ్లీలో ఎదుర్కోవాలంటే కూడా చేత కాకుండా పారిపోయిన వాడివి నువ్వు. కాబట్టి నీకు మాట్లాడే హక్కు కూడా లేదని చెప్తా ఉన్నాము. అదేవిధంగా ఈరోజు ఎక్కడో రాజకీయాలలో ఎక్కడో కొంతమందికి సంబంధం లేకుండా నీ కరపత్రికను అడ్డం పెట్టుకొని లేని హత్యలు కూడా చేసినట్టు వల్లవిస్తూ ఉన్నావు. ఎక్కడో జరిగినటువంటి కుటుంబ తగాదాలను కూడా తగాదాలలో జరిగిపోతే తెలుగుదేశం పార్టీకి మాకేం సంబంధం అని అడుగుతా ఉన్నావు. కుటుంబాలలో జరుగుతూ ఉన్నాయి. నీ సొంత కొంత చిన్నాయన దంపతినే నువ్వు ఇంతవరకు న్యాయం చేయలేదు. నీ తల్లి ఈరోజు నీ చెల్లెలు ఏం మాట్లాడుతూ ఉన్నారో చూడు, ఒకసారి ఆలోచన చేసుకోండి. నీ సొంత చెల్లెలే ఈరోజు ఎక్కడ పట్టుకుని నాకు న్యాయస్థానాల చుట్టూ తిరుగుతూ న్యాయం చేయమని చెప్తా ఉండేటువంటిది మీ సొంత చెల్లెలని కూడా గుర్తు చేస్తూ ఉంటాను. ఈరోజు ఇది ఒక్కటే కాదు, అనేకమైనటువంటి ఈరోజు నీ కార్యకర్తలను గాలికి వదిలిపెట్టేశావు, పార్టీని గాలికి వదిలిపెట్టేశావు. కేవలం రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి ఎక్కడైనా అవకాశం దొరికినప్పుడు వచ్చి వాళ్ళను పరామర్శించడం తప్ప ఏ కుటుంబానికైనా ఒక చిన్న ఆర్థిక సాయం చేశావా అని అడుగుతా ఉన్నాం. గతంలో పెసరాయిలో జరిగిన డబుల్ మర్డర్ కేసులు గుర్తు రాలేదా జగన్మోహన్ రెడ్డి గారు? డాక్టర్ సుధాకర్ జరిగినప్పుడు ఏం నిద్రపోతున్నావా? అదేవిధంగా అబ్దుల్ సలాం గారు ఇక్కడ చనిపోతే పాపం ఆ రోజు ఎందుకు రాలేకపోయినావు? ఈ రోజు నీకు ముఖ్యమంత్రి పదవి లేదు కాబట్టి, ఆ ముఖ్యమంత్రి పదవి లేకపోతే ప్రజలు గుర్తించడం లేదు కాబట్టి ప్రజలు మర్చిపోతారనేటువంటి ఉద్దేశంతోనే నీ రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి వచ్చావే తప్ప నువ్వు పరామర్శించడానికి రాలేదని కూడా తెలియజేస్తా ఉన్నా. నిజంగా నీకు ప్రేమ ఉంటే ఆ కుటుంబాలు ఎక్కడైనా ఆదుకుందా మీ పార్టీ? ఎన్ని కుటుంబాలను మీరు ఆర్థికంగా ఆదుకున్నారు? గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైనా జరిగినప్పుడు స్థానిక నాయకులము, మా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వారి యొక్క ఆదేశాల మేరకు అందరం కూడా పోయి మేము పరామర్శించడం జరిగింది. వేదిక మీద ఉన్నటువంటి నాయకులు ఆ కుటుంబాలను తెలుగుదేశం పార్టీ ఆదుకుంది. ఆ కుటుంబాలను మా యొక్క పిల్లలను చదివిస్తా ఉన్నారు ఎన్టీఆర్ స్కూల్లో. ఆ కుటుంబాలకు అదేవిధంగా విద్య, వైద్యము, అదే కాకుండా వారి ఉద్యోగాలు ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఏ ఒక్కరోజైనా నీవు కానీ మీ కుటుంబం కానీ ఈరోజు ఒక ఇక్కడైనా 10 మందికి సేద చేసే విధంగా మీ పార్టీ కానీ ఉందా? ఒకసారి సహాయం చేసినట్టు ఉంటే చెప్పండి. ఈరోజు మా దగ్గర ఎక్కడైనా కార్యకర్తలకు అన్యాయం జరిగితే ఆ కార్యకర్తను అప్పుడు చేర్చుకుని ఈరోజు మేమంతా కూడా ఈరోజు పిల్లలకు చదువులు చెప్పిస్తూ విద్యాబుద్ధులు నేర్పుతూ ఉద్యోగాలు ఇస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి నువ్వు ఈ యొక్క ఈరోజు దీనికి కేవలం వచ్చిన తర్వాత మీరు సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతావు. సంక్షేమ పథకాలు ఆ రోజు ఏదైతే మాట చెప్పామో చెప్పిన మాట ప్రకారము 7,000 రూపాయలు మొట్టమొదటి నెలలో ఇవ్వడం జరిగింది. 1వ తారీఖున జీతాలు ఇస్తా ఉన్నాము. అదేవిధంగా ఈరోజు మళ్ళీ 2వ నెల కూడా ఈరోజు పింఛన్లందరూ కూడా ఇంటింటికి వెళ్ళి మేము శాసనసభ్యులతో కూడా మా ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా అవకతవకలు లేకుండా కేవలం 60 రోజులు కాంతోనికి అమ్మఒడి అని చెప్తున్నావు. ఖచ్చితంగా ఏదైతే మరి ఈరోజు నంద్యాల జిల్లాకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఏమైనా మంచి మాట్లాడతారా అంటే ఇచ్చిన స్క్రిప్టే పదే చదివారు. అసలు 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడూ కనపడలేదు మా నంద్యాలలో. ఎమ్మెల్యే, ఎంపీలకు, మినిస్టర్లకు కూడా ఎప్పుడూ కూడా అపాయింట్మెంట్లు కూడా ఇవ్వలేని జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు వచ్చి మాట్లాడుతుంటే మరి ఏమనుకోవాలో అర్థం కావట్లేదు. అసలు ఫ్యాక్ట్స్ ఏంటి అంటే, అవును ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఇలాంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా బాధాకరమైన సంఘటనలు మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు కూడా కరెక్ట్గా చెప్పారు. ఏమంటే ఎక్కడైనా ఇటువంటి సంఘటనలు జరిగితే మాత్రం ఊరుకునేది లేదు అని చెప్పారు. కానీ ఈ సంఘటనకు కారణం ఎవరు? గత 5 సంవత్సరాలుగా ఈ ఎవరైతే ఉన్నారో 2 గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో మరి నిన్న శిల్పా చక్రపాణి రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. మరి ఇక్కడ ఈయనే కదా, ఎవరున్నారు ఆయన పక్కన? ఎప్పుడో నుండి అతను వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి. కేసులు పెట్టి హరాస్ చేసి 2 వర్గాల మధ్యలో ఒక ఎనిమిటీని ఇంక్రీజ్ చేసి మరి దీనికి కారణం ఎవరు? శిల్పా చక్రపాణి రెడ్డి గారేనా? ఈనాడు వచ్చి లేదు
చంపేశారు అని రాజకీయం చేస్తున్నారు. మరి ఆనాడు మన జిల్లాలో ఒక కానిస్టేబుల్ని ఎంటపడి చంపితే ఏం మాట్లాడలేదు. అబ్దుల్ సలాం కుటుంబం అందరూ నలుగురు సూసైడ్ చేసుకుంటే ఏం మాట్లాడలేదు. మరి ఈరోజు కొత్తగా వచ్చారు, డ్యామ్ కూలిపోతే ఇప్పటికీ వాళ్లకు నష్టపరిహారం ఇవ్వలేదు. మరి ఆనాడు లేనిది ఈరోజు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నారంటే, సొంత చిన్నాన్నను చంపితే చెల్లెళ్ళు అన్నా న్యాయం చేయండి అని గత 5 సంవత్సరాల నుండి అడుగుతూ ఉంటే న్యాయం చేయలేని ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతుంటే మరి ఏమనుకోవాలి? 2 వర్గాలు, అది వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళు గొడవలు సృష్టించింది మీరే, అన్నీ చేసింది మీరే. మరి ఈరోజు ఈ సంఘటన జరిగింది కాబట్టి, ఈరోజు ఇది జరిగింది కాబట్టి ఆయన వచ్చి ఇక్కడ రాజకీయం చేస్తుంటే ఏమనుకోవాలా? ఇది ఖచ్చితంగా మేము ఎందుకంటే స్క్రిప్ట్ చదివారే తప్ప ఇంకా ఏం లేదు. ఆయనకు ఫ్యాక్ట్స్ తెలియదు, అక్కడ ఏం జరిగిందో తెలియదు, ఏమీ తెలియదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుతున్నారు. మరి సంక్షేమ పథకాలు కరెక్ట్గా అందాయా? జయమన్నంటే జగనన్న అంటున్నారు. మరి ఈరోజు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిందే చేస్తున్నాం. 30 రోజులైంది వచ్చి అధికారంలోకి, అప్పుడేనా ఆయన మాట్లాడేది? అలాగే ఏమన్నంటే మాటకు ముందు మాటకు తర్వాత రెడ్ బుక్ అంటారు. ఇంకా లోకేష్ అన్న రెడ్ బుక్ రాసుకున్నారే తప్ప రెడ్ బుక్ తెరవలేదు. మరి తెరిచిన తర్వాత వీళ్ళది ఏంటి, వీళ్ళ సంగతి ఏందో నాకు అర్థం కావడం లేదు. అనవసరంగా నోరు జారద్దండి. అనవసరంగా వచ్చి ఇలాంటి రాజకీయాలు చేస్తే మాత్రం ఎవ్వరూ కూడా సహించరు. ఇప్పుడు వరకు ప్రతిపక్ష హోదా కూడా లేదు. మీరు ఇలాంటి నాటకాలు, ఇలాంటి డ్రామాలు చేస్తే మాత్రం ప్రతిపక్ష హోదా కాదు కదా, మీకు పొలిటికల్ పార్టీ కూడా లేకుండా పోతుంది. నా సజెషన్ యాజ్ ఎ డాక్టర్, మీరు అక్కడేదో లండన్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారంట, దయచేసి లండన్లోనే వైఎస్ఆర్సీపీ లండన్ పార్టీ అని పెట్టుకొని మీరు రాజకీయం చేస్తే బాగుపడతారేమో అని నేను అనుకుంటున్నాను. ధన్యవాదాలు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దాకా అందరు చెప్పినట్టుగా కూడా ఎప్పుడు కనపడని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సీతారాంపురంలో ఒక హత్య జరిగిందని చెప్పి ఇక్కడికి వచ్చి శవరాజకీయాలు చేయడం అనేది నిజంగానే చాలా బాధాకరమైన విషయం. అంటే ఇంకా శవరాజకీయాలు చేయడము ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మానుకోలేదు. ఎందుకంటే ఈరోజు ఈయన సీతారాంపురంలో హత్య జరిగింది కరెక్టే, కానీ అది పార్టీలకు సంబంధించింది కాదు, 2 వర్గాలకు సంబంధించినవి. ఆ వర్గాలు కూడా ఒకరొక పార్టీలో ఉంటే మరొకరు ఇంకొక పార్టీలో ఉంటారు. అది గతం నుంచి కూడా ఎప్పుడు కూడా జరుగుతూ వస్తుంది. ఈ హత్య రాజకీయం ఏదైతే జరిగిందో అది పార్టీలకి ఏదో తెలుగుదేశం పార్టీ దాన్ని ఏదో తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూర్చొని ప్లాన్ చేసుకొని మర్డర్ చేసినట్టుగా ఈరోజు ఆ విధంగా మాట్లాడడం అనేది కూడా కరెక్ట్ కాదు. అసలు సీతారాంపురంలో అనే గ్రామంలో వీళ్ళకి గొడవలు సృష్టించి వీళ్ళ మధ్యన చిచ్చు పెట్టి వీళ్ళని రెచ్చగొట్టినదే శిల్పా చక్రపాణి. ఈ శిల్పా చక్రపాణి, శిల్పా మోహన్ రెడ్డి కావచ్చు, వైసీపీ నాయకులందరూ కూడా మతాల మధ్యన, కులాల మధ్యన చిచ్చు పెట్టి గొడవలు లేపడం అనేది కొత్త విషయం ఏం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైతే చుట్టూ పెట్టుకొని ఈరోజు మాట్లాడుతున్నారో ఆయనకు అర్థం కాని ఏంటంటే పాపం వాళ్ళ వల్లనే ఈయన ఓడిపోయిన సంగతి కూడా ఈయనకు అర్థం కావట్లేదు. ఈరోజు ఎప్పుడు కనపడని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నంద్యాల ప్రాంతానికి వచ్చినాడు, నంద్యాల జిల్లాకు వచ్చినారు. ఏ నంద్యాల ప్రజలైతే చీగొట్టి నంద్యాల ప్రజలు బుద్ధి చెప్పినారు, అదే నంద్యాల జిల్లాకి మళ్ళీ ఏ మొక్కం పెట్టుకొని వచ్చినాడు. సీతారాంపురంలో మర్డర్ జరిగింది. మరి గతంలో ఈయన 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు అబ్దుల్ సలాం కుటుంబము 4 రైల్వే ట్రాక్ మీద పడి సూసైడ్ చేసుకొని చనిపోతే అప్పుడు ఏమైపోయినాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. అదే కాకుండా మరి ఈరోజు గతంలో ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నంద్యాలలో శిల్పా వెంచర్లో ఒక మైనర్ బాలిక పైన మానభంగం గ్యాంగ్ రేప్ చేసి ఒక మైనర్ బాలికని హత్య చేస్తే ఎక్కడికి పోయినాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. అంతేకాకుండా మరి ఈరోజు ముంతాజ్ బేగం వాళ్ళ మీద కూడా శిల్పా చక్రపాణి డ్రైవరు ఎవరైతే ఉన్నారో మరి అతను కూడా మానభంగము చేసి అతని మీద కేసు పెడితే కూడా ఇంతవరకు ఎవరు కూడా యాక్షన్ తీసుకోలేదు. మరి అంతేకాకుండా ఆలగడ్డలో
శిల్పా వెంచర్ వాళ్ళు ఈరోజు వెంచర్ లేసి కేసీ కెనాల్ను బూడ్ చేసి రైతులు ఇబ్బంది పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాలేదు. రౌడీలతో గూండాలతో శిల్పా కుటుంబము నంద్యాలలో మీటింగ్ పెట్టుకున్న సంగతి మరి గుర్తు రాలేదు. అంతేకాకుండా మరి కానిస్టేబుల్ మర్డర్ జరిగినప్పుడు ఎవరైతే మర్డర్ చేశారో ఆ మర్డర్ చేసిన వ్యక్తిని శిల్పా రవి కండవా వేసుకొని కండవా వేపించి మరి నా పార్టీలోకి స్వాగతం పలికిన సంగతి జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తులేదు. మరి ఇవన్నీ కూడా పక్కన పెట్టి కేవలము ఈ హత్యని సొడ్డు పెట్టుకొని ఈరోజు వచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టాలంట, బుడ్డ రాజశేఖర రెడ్డి గారి మీద కేసు పెట్టాలంట, లోకేష్ అన్న గారి మీద కేసు పెట్టాలంట. ఏమని కేసు పెడతారు? అట్లా చూసుకుంటే ఈ గత 5 సంవత్సరాల్లో ఎన్ని మర్డర్లు జరిగినాయో, ఎన్ని మానభంగాలు జరిగినాయో, ఎన్ని హత్యలు అన్ని దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టాలని ఈయన పర్మిషన్ ఇస్తున్నాడని చెప్పి మేము ఈరోజు అడుగుతున్నాం. ఈరోజు ఎవరైతే ఈరోజు అరాచకాలు చేశారో, అన్యాయాలు చేశారో, దోపిడీలు చేశారో వాళ్ళందరినీ వెంటేసుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తిరుగుతున్నారు. వాళ్ళని పక్కన పెట్టి మీరు ఒకసారి వాస్తవాలు చూడండి. మీకు ఓపిక ఉంటే నిజంగాంటే ఈరోజు మీరు వాస్తవాలు తెలుసుకోవాలనుకుంటే వాళ్ళందరినీ పక్కన పెట్టి మీరు గ్రామాలలోకి వెళ్ళి ఏం జరుగుతుందో కనుక్కోండి. ఈరోజు 2 గ్రూపులు రాయలసీమలో మీకు తెలియదా అండి? 2 వర్గాల మధ్యన ఉండే మనస్పర్ధలు కానీ గొడవలు కానీ అది పార్టీలకు సంబంధం లేదని రాయలసీమలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదంటనా? ఈరోజు ఈ హత్యను పట్టుకొని పార్టీలకు పూస్తారా? ఈరోజు ఈ హత్యను పట్టుకొని హత్య జరిగింది, అది జరగకుండా ఉండాల్సింది. మేమందరం కూడా దాన్ని ఖండిస్తున్నాం. ఫస్ట్ థింగ్ మేమందరం కూడా ఖండిస్తున్నాం. రెండోది ఎవరైతే మర్డర్ కేసులో ఉన్నారో వాళ్ళందరూ కూడా హాజరైనారు. వాళ్ళందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అరెస్ట్ చేసి లోపల పెట్టినారు. ఎవరిని కూడా స్పేర్ చేయలేదే, ఏ పార్టీ అనేది కూడా చూడలేదే. మరి ఎందుకు ఈరోజు చంద్రబాబు నాయుడు గురించి, లోకేష్ అన్న గారి గురించి ఎందుకు మాట్లాడుతున్నారండి? రెడ్ బుక్ అని చెప్పి మీరు భయపడి వస్తున్నారు. ఆ రెడ్ బుక్ లో ఏముందనేది కూడా మీకు తెలియదు. ఎవరైతే అరాచకాలు చేశారో, ఎవరైతే అన్యాయాలు చేశారో, ఎవరైతే దోపిడీలు చేశారో, ఎవరైతే అధికారం ఉందని అడ్డు పెట్టుకొని ఎవరైతే అఫీషియల్స్ దౌర్జన్యాలు చేశారో అటువంటి వాళ్ళ పేర్లు ఉన్నాయి. మీరెందుకు భయపడుతున్నారండి? మీ పేర్లు దాంట్లో ఉన్నాయని చెప్పి మీరు అనుకుంటుంటే భయపడండి. ఈరోజు రెడ్ బుక్ డెఫినెట్ గా రెడ్ బుక్ లో ఎవరైతే ఈ రాష్ట్రాన్ని నాశనం లేపడానికి కంకణం కట్టుకున్నారో వాళ్ళందరి పేర్లు ఉన్నాయి. మీ పేర్లు ఉన్నాయంటే మీరు భయపడండి. ఇది ప్రజలకు సంబంధించింది కాదని చెప్పి కూడా స్పష్టంగా తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న గారు నిజంగాంటే అటువంటి ఆలోచన ఉంది అని మీకు అనిపిస్తే ఈ రోజు మీరు నంద్యాల జిల్లాకు అడుగు కూడా పెట్టేవాళ్ళు కాదు. గతంలో ఎన్ని గొడవలు జరిగినాయి. ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు గారు కానీ మేమందరం కూడా బయటికి రావాలంటే హౌస్ అరెస్టులు చేసేవాళ్ళు. ఈరోజు ఎంతమంది వచ్చారండి వైసీపీ నాయకులు బయటికి? పక్క జిల్లాల నుంచి ఎంతమంది వచ్చారండి? మీకు పర్మిషన్లు ఇవ్వలేదా? ఎందుకంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒకటే మా అందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అడ్డుకోవాలనుకుంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కాదు కదా వైసీపీ నాయకులు బయటికి కూడా వచ్చేవాళ్ళు కాదు. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న గారు ఒకటే మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఎటువంటి గొడవలు పెట్టుకోకండి, ఆయన వస్తాడు, మాట్లాడుకుంటాడు, చూసుకుంటాడు, వెళ్ళిపోండి, కావాలంటే మీరు ప్రెస్ మీట్ పెట్టండి తప్ప ఎటువంటి గొడవలు మీరు చేయకండి, అడ్డుకోవద్దని చాలా స్పష్టంగా చెప్పినారు. నిజంగా మీ మెంటాలిటీకి చంద్రబాబు నాయుడు గారి మెంటాలిటీకి ఎంత తేడా ఉందనేది ఈ రోజు ప్రజలే చాలా స్పష్టంగా గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారండి? ఈరోజు మీడియా మిత్రులు దీన్ని చాలా ఫోకస్ చేయాలా, మీడియా మిత్రులు దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలా. ఎక్కడ మీడియా ఉండిందంటే మీరు గతంలో 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీడియా మిత్రుల మీద మీరు దాడులు చేయలేదా? అప్పుడేమైపోయింది మీడియా మీద ప్రేమ? మీడియా మిత్రులు ఏదైనా ఆర్టికల్ రాస్తే వాళ్ళ మీద కేసులు పెట్టలేదా? వాళ్ళ ఆఫీసుల మీద దాడి చేయలేదా? అవన్నీ గుర్తురావు. ఇప్పుడు ఈయన వచ్చాడు కాబట్టి మీడియా మిత్రుల మీద కొత్తగా ప్రేమ పుట్టుకొని వచ్చింది. దయచేసి ఇది కేవలం 2 వర్గాలకు సంబంధించిన హత్యనే తప్ప ఇది పార్టీలకి సంబంధం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు. మంత్రులు కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళందరూ కూడా దగ్గరుండి టేకప్ చేస్తున్నారు. ఎవరిని కూడా స్పేర్ చేయకూడదు. ఎవరైనా కేసు పెడితే ఆ కేసు మీరు ఎట్లుందో అట్లా తీసుకొని ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోమని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. 2019 నుంచి 24 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పరదాలు కట్టుకొని తిరిగారే తప్ప ఏ రోజు కూడా ప్రజా సంక్షేమం గురించి కానీ ప్రజల బాగోగులు కానీ మాట్లాడినటువంటి వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి పదవి కోల్పోయిన తర్వాత ఎక్కడో వాళ్ళ పర్సనల్ కక్షల మీద జరిగినటువంటి మర్డర్లను ఈరోజు కేవలము తెలుగుదేశం పార్టీకి అంటగట్టాలా, నారా చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ బాబు గారి మీద, సంబంధిత ఎమ్మెల్యేల మీద కేసులు పెట్టాలంటున్నారే. ఇదే జగన్మోహన్ రెడ్డి ఒక దళితుడైనటువంటి డాక్టర్ సుధాకర్ చంపినప్పుడు
మరి ఆ ఎఫ్ఐఆర్లో నీ పేరు ఎందుకు చేర్చుకోలేదని చెప్పేసి నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాం. నీ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దళితుని చంపి డోర్ డెలివరీ చేసినప్పుడు మరి ఆ కేసులో నీ పేరు ఎందుకు ఎఫ్ఐఆర్ చేసుకోలేదని చెప్పి ప్రశ్నిస్తున్నాం. అంటే 2 నాలుకల దొరలతో ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు. అధికారం ఉన్నప్పుడు అహంభావంతో రెచ్చిపోయినావు. అధికారం పోయిన తర్వాత ఈరోజు రాష్ట్రం మీద ఎక్కడ ఏమీ లేకుండా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సమృద్ధిగా వర్షాలు కానివ్వండి, శ్రీశైలం రిజర్వాయర్ ఎప్పుడైనా సరే గత 20 సంవత్సరాల్లో జూలై మాసంలో నిండిన దాఖలాలే లేవు. ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే చదువుకున్నటువంటి విద్యార్థులకు కూడా మెగా డిఎస్సి పైన 16,347 పోస్టులు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టడం జరిగింది. అలాగే ఏదైతే చంద్రబాబు నాయుడు గెలిస్తే పెన్షన్లు ఇంటికి ఇవ్వడు, 4,000 ఇచ్చేటువంటి పెన్షన్ ఇవ్వడు, కేవలము ఎన్నో ఆరోపణలు చేసి ఎలక్షన్లో గట్టెక్కాలనుకున్నావు. కానీ ప్రజలు నీకు ఏమి ఇచ్చినారు? 151 సీట్లున్న నిన్ను 11 సీట్లకు పరిమితం చేశారు. అంటే నువ్వు చేసిన అరాచక పాలన ఏ విధంగా ఉందో రాష్ట్ర ప్రజానికం అంతా కూడా గమనించారు. కాబట్టి ఈరోజు 11 సీట్లకు పరిమితమైన నువ్వు రాష్ట్రంలో ఎక్కడ ఏం మొహం పెట్టుకొని తిరగాలో తెలియక ఏదో కొన్ని జరగరాని సంఘటనలు చాలా బాధాకరమైనటువంటి విషయమే. ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు, ఏదైనా సరే మనము అభివృద్ధి చేయాలి తప్ప వ్యక్తిగత కక్షలు కానివ్వండి, హత్యా రాజకీయాలను ప్రోత్సహించడం కానివ్వండి మంచిది కాదు సమాజానికి అని చెప్పేసి ఎంతో మందికి ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు తెలపడం జరిగింది. మరి ఈరోజు చనిపోయినటువంటి వ్యక్తి ఒక జీవిత చరిత్ర తీసుకోండి. ఆ వ్యక్తి ఏ విధమైనటువంటి యాక్టివిటీస్లో తిరిగినాడో, కత్తి పట్టుకున్నవాడు కత్తికే బలైనట్లు వాళ్ళ వ్యక్తిగత కారణాల మీద వాళ్ళు ఇదైపోతుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి దాన్ని రాజకీయం చేసి చంద్రబాబు నాయుడు గారి మీద అందరి మీద కేసులు కట్టాలంటారు. మీరు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది దళితులను చంపావో ముందు దానిలో నీ పేరు పెట్టాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీరు గడిచిన 5 సంవత్సరాల్లో మీ రాజకీయ జీవితం అంతా కూడా భూస్థాపితమైంది. నీ పార్టీ శవాల మీద పునాదులు వేసుకొని పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. శవాలు కుళ్ళిపోయే కొద్దీ నీ పునాదులలో కదిలిపోతున్నాయి. కాబట్టి నీ రాజకీయ పార్టీకి మనుగడ లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేతకాని ముఖ్యమంత్రి అని చెప్పేసి ప్రజలు నిర్ణయించుకునే మా తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీకి 164 సీట్లు ఇచ్చి కూటమిని ఈరోజు ప్రభుత్వంగా ఏర్పాటు చేశారు. కాబట్టి నీకు చెప్పినటువంటి ప్రజలు బుద్ధి చెప్పినారు. కాబట్టి రాబోయే రోజులలో నీకు రాజకీయ జీవితం ఉండదని చెప్పేసి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాం అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇంతవరకు బుడ్డా రాజశేఖర రెడ్డి ఒక కేసు లేదు. పోయినసారి కూడా ఎమ్మెల్యేగా ఉన్నా నేను. మేమంతా శాసనసభ్యులు ఉండి నియోజకవర్గాలు అభివృద్ధి చేసుకున్నాం. 1,500 కోట్ల రూపాయలు పోయినసారి నేను ఉన్నప్పుడు అభివృద్ధి చేసిన నియోజకవర్గంలో దరిద్రుడా శ్రీశైలం నియోజకవర్గానికి నువ్వు ముఖ్యమంత్రి ఉండగా మీ చక్రపాణి రెడ్డి ఎమ్మెల్యే ఉండగా ఎన్ని రూపాయలు ఇచ్చావో చెప్పు, ఎంత ఇచ్చావో చెప్పు. అది మాట్లాడదాం, అవి చర్చ చేద్దాం. నాకు ఫరూక్ గారు చెప్పినట్టు అభివృద్ధి సంక్షేమం మీద చర్చ చేద్దాం. భయపడే అసెంబ్లీకి రాకుండా పారిపోయినవి నువ్వు కూడా వచ్చి మాట్లాడుతున్నావు అబ్బా. ఈరోజు మళ్ళీ ఈయనకు స్పెషల్ కేటగిరీ సబ్జెక్ట్ ఇది కావాలంట, సెక్యూరిటీ కావాలంట, ప్రతిపక్ష హోదా కావాలంట. ఇదంతా అంత చిన్నపిల్లలు ఆడుకున్నట్టుంది జగన్మోహన్ రెడ్డికి. మాకు కూడా పెద్ద సమస్య ఇది. చట్టం ఉంది, కాన్స్టిట్యూషన్లో ఏముంటే జరుగుతుంది. కానీ నాకు ఇదే కావాలంటాడు. పాప ఏం చేస్తాం చెప్పు. మా చంద్రబాబు నాయుడు గారు కూడా, మా ముఖ్యమంత్రి గారు కూడా పాపం నవ్వుకుంటుంటాడు. అర్థం కాక ఏం చేయాలి స్వామి ఈ పిల్లోని. ప్రతిపక్ష మూర్ఖుడు అనుకాలన్నా, తెలియలేదనుకాలన్నా, లేకపోతే ఇంకోటానికన్నా, తెలియదనుకాలన్నా, వీళ్ళంతా చేసేటివి ఏంటంటే ఇంక దుర్మార్గాలు చేస్తూ పాపం అంత బాధపడుతూ వచ్చినాడు కదా జగన్మోహన్ రెడ్డి. పాపం దూరం చాలా ప్రయాణం చేసి చాలా దూరం వచ్చినాడు. ఇందాక మా వాళ్ళు కూడా అడిగినారు. వాళ్ళ చక్రపాణి రెడ్డి ఏదైతే నంద్యాలలో ఆయన పెద్ద ఒక 100 ఎకరాల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు, అవునా, ఫ్లాట్లు వేస్తున్నాడు. అడ్డంగా అంటే 150 సంవత్సరాల చరిత్ర ఉన్న కేసు కెనాల్, బ్రిటిష్ వాడు కట్టినది కేసు కెనాల్ను, అవునా, తీసి డైవర్ట్ చేసి ఆయన దాంట్లోంచి లేకుండా చేసి పక్కకు తగిలిస్తే జగన్మోహన్ కనపడలే. నేషనల్ హైవేస్ NHAS రోడ్లు పోతా ఉంటే అది ఎక్కడో అలైన్మెంట్ చేస్తే స్ట్రైట్ లైన్స్ చేస్తారు, అవన్నీ కూడా తీసేసి ఆయన పక్కన ప్లాట్ల పక్కన వేసుకుంటే జగన్మోహన్ కనపడలే. ఇదే వ్యాపారంలో ఒక దళిత అమ్మాయి, వాళ్ళు ఎక్కడ రాజమండ్రి సైడ్ వాళ్ళు అక్కడ వచ్చి ఉన్నారు. ఏది
ఒక సెక్యూరిటీ గార్డ్ గాను ఇంకోటి ఆ సైట్ చూసుకోవడానికి. ఆ అమ్మాయిని ఆ సైట్లో రేప్ చేసి చంపేస్తే ఇంతవరకు ఆ ఫైల్ కనపడడంలే. ఇప్పుడు మా ప్రభుత్వం వస్తుంది బిడ్డ పీకుతాం ఇవన్నీ, నేను గతంలో కూడా చెప్తా ఉన్నా. మళ్ళీ ఆ అమ్మాయి కనపడడం లేదా? వాళ్ళ తల్లిదండ్రులను పరామర్శించలేదే. ఇక్కడే మన పక్కన కూర్చోంది ఫాతిమా పాప, చూడండి ఒకసారి. బండి మండలం లింగాపురం గ్రామం. ఈ అమ్మాయిని ఈ దుర్మార్గులు చక్రపాణి రెడ్డి మనుషులు ఆ పాపను అన్యాయం చేసి భయపించి బెదిరించి ఆ పాపను అనుభవించి, అవునా, చేస్తే ఆ పాప కేసు పెడితే ఇప్పటి వరకు లేదు, యాక్షన్ లేదు. ఏం జగన్మోహన్ రెడ్డి నీకు కనపడడం లేదా? కనపడడం లేదా? ఎందుకు వాళ్ళని పరామర్శించలే నువ్వు? ఎవరు వీళ్ళు? ఎవరు వీళ్ళు? మీ ఎమ్మెల్యేలు మీ మనసుల వల్ల, వాళ్ళ అరాచకాల వల్ల అన్యాయాలు అయిపోతే మళ్ళీ నువ్వెందుకు పరామర్శించాలని నీ కళ్ళకు కనపడలేదా వీళ్ళు? ఎక్కడ పోయినారు? ఈరోజు ఎక్కడో ఏదో వాళ్ళకున్న ఘటనలు జరిగితే అవన్నీ మా పార్టీకి రుద్దుతావా? లోకేష్ బాబు గారు రెడ్ బుక్ పెట్టినాడు, రెడ్ బుక్ ఓపెన్ చేశారు. వీళ్ళు ఎమ్మెల్యేల దగ్గర కూడా రెడ్ బుక్లు ఉన్నాయి, అందరినీ తీసి దుర్మార్గాలు చేసి చంపుతా ఉన్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నావు. దరిద్రాన్ని కళ్ళకు కనపడలేదు. ఇది డాక్టర్ సుధాకర్ గారిని రోడ్డు మీద, నడి రోడ్డు మీద పోలీసులను పెట్టి చేతులు వెనక్కి ఇడిసి కట్టి తీసుకుపోయి నువ్వు జైలు లేసి పిచ్చి పట్టేటట్టు చేసి పిచ్చి ఆసుపత్రులు చేసి చనిపోయేంత వరకు కూడా టార్చర్ చేసినవే. ఎప్పుడన్నా పోయి నువ్వు పరామర్శించిన ఆ కుటుంబాన్ని? మీ ఎమ్మెల్సీ పార్సల్ ఇచ్చినాడు డ్రైవర్ను, దళితుడు, కనపడలేదా? పోయి పరామర్శించినావా? మళ్ళీ ఈరోజు ఈ ఘటన కారణము, ఇవన్నీ రికార్డెడ్ ఎవిడెన్స్ ఉన్నాయి మా దగ్గర. ఈ ఘటన కారణము మీ ఎవరైతే ఈరోజు మీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి వెనక నిలబడినాడు ఒక వ్యక్తి, నారపురెడ్డి అని, బాగా గడ్డ మీద ప్రభు పెట్టాడు. పెద్ద సన్యాసివాదులు ఉంటాడు, ఏడు పెద్ద ఏమి కొట్టవి నాకు సన్యాసి పాపము, అన్ని వరుసపెట్టి ప్రజలకే సేవ చేస్తున్నాడు అన్నట్టు ఉంటాడు వాడిని భూమి చూసే, అవునా? అతను 1 ఎకరా 47 సెంట్లు భూమి ఆక్రమించుకొని, ఎవరిది? ఎస్సీలది. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చెప్తుంటాడు కదా, నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్సీలు, నా బీసీలు అని. చంపినంతా నువ్వు ఎస్సీలను బీసీలను. ఇందాకనే జనార్దన్ రెడ్డి గారు పోయిన నీ 5 సంవత్సరాల కాలంలో ఎంతమంది ఎస్సీలను చంపినావు, ఎంతమంది బీసీలను చంపినావు, ఎవరిని చంపినావు క్లియర్గా పిక్చర్ ఉంది. ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా దౌర్జన్యంగా ఎస్సీల భూమి ఆక్యుపై చేసుకుని నారపురెడ్డి ఉన్నాడు. దీని మీద వాళ్ళ ప్రభుత్వంలోనే ఎంక్వైరీ జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఎవిడెన్సెస్ మీకు మీడియాకి ఇస్తాను, జగన్మోహన్ రెడ్డి గారికి పంపించండి మీడియా ద్వారా. ఇందాక అడిగినాడు కదా, ఆయన రిక్వెస్ట్ చేసుకున్నాడు కదా, మీడియా బాగా దీన్ని ఎక్స్పోజ్ చేయండి, చూపించండి ఇలా దుర్మార్గాలు అని చెప్పేసి అడిగినాడు కదా. ఇవి కూడా చూపించండి, తప్పే ఉంది. ఇవి ఎవిడెన్సెస్ ఉన్నాయి. నిన్న జరిగిన మర్డర్కి ఏం ఎవిడెన్స్ లేవు. సస్పెక్షన్ అంతా మేము ఆల్రెడీ అరెస్ట్ చేయడం జరిగింది, వాళ్ళు రిమాండ్ చేయడం కూడా జరిగింది. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లోనే దీని మీద ఎంక్వైరీ జరిగింది. తహసీల్దార్ క్లియర్ రిపోర్ట్ ఇచ్చినాడు. అప్పుడున్న ఎప్పుడిది 2021లో 2021 కాపీస్ ఇస్తాం, మీకు మీడియా కూడా ఇస్తాం, చూసుకోండి, ఏం ఇబ్బంది లేదు. 2021లోనే తహసీల్దారు క్లియర్ రిపోర్ట్ ఇచ్చినాడు, ఇది నారపురెడ్డి కానీ వాళ్ళ కుటుంబానికి కానీ ఎవరికి ఎలాంటి సంబంధం లేదు, ఇది ఎస్సీల భూమి అని చెప్పి. దాన్ని తీసుకొని ఎస్సీలకు ఇవ్వాల్సిన వీళ్ళు, తహసీల్దార్ రిపోర్ట్ ఉంది అవునా, తీసుకొని ఎస్సీలకు ఇవ్వాల్సినది పోయి వదిలేసి అక్కడే తిష్ట వేసుకొని కూర్చొని ఈ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత 8 నెలలకు అవి తీసుకొచ్చారా వాళ్ళ రిజిస్ట్రేషన్ 8